వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఖైరతాబాద్ మహాగణనాథుడు ఈ రోజు మూడో పూజ అందుకున్నారు. ఆ గణనాథుని చూడడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ రోజు ఉదయం హోమాలు చేశారు. ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఈసారి ఆ గణనాథుడు 69 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వశాంతి మహాశక్తి రూపంలో ఆ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారో ఈ సంవత్సరం కూడా అంతే అంగరంగ వైభవంగా ఉత్సవాలను జరుపుతున్నారు. ఈ రోజు ఆ గణనాథుడు మూడో పూజ అందుకున్నారు. 9 రోజుల పాటు 9 ప్రత్యేక పూజలు అందుకొని ఉన్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. భక్తుల తాకిడి అనేది పెరుగుతూనే ఉంది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కూడా ఈ భక్తుల తాకిడి అనేది పెరుగుతుంది. క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. క్యూ లైన్స్ నుంచి కూడా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా అవాంఛనీయ ఘటన జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అడుగడుగున నిఘా పెట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఒకవైపు ఎన్సీసీ క్యాడర్ను కూడా తీసుకున్నారు. వాళ్ళు సైతం కూడా నిమగ్నమయ్యారు. వచ్చిన భక్తులకు వాళ్లకు దర్శనం ఈజీగా ఎందుకు కూడా ప్రస్తుతం అయితే చర్యలు చేపట్టారు. మనం చూస్తూ క్యూ లైన్లో భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈరోజు మూడో రోజు కావడంతో పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ గణనాథుని దర్శించుకోవడానికి వచ్చారు. ప్రస్తుతం వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం. ఎలా అయిందండి పూజ? చాలా బ్రహ్మాండంగా అయింది. ఏదైతే ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనము ఇక్కడ ఇంత మంచి ఏర్పాట్లు చేసినటువంటి ఉత్సవ కమిటీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంతమంది లక్షలాది భక్తులు వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి మిగతా డిపార్ట్మెంట్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని గణనాథుని వేడుకోవడం జరిగింది. దర్శనం ఎలా అయింది ఏంటి? చాలా అద్భుతంగా అయింది మేడం. ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ ఇక్కడ ఎన్ఎస్ఎస్ సర్వీసు ఎన్సీసీ సర్వీస్ చాలా అద్భుతంగా ఉంది. అందరినీ కోఆర్డినేట్ చేసి చాలా అద్భుతంగా నిర్వహించినటువంటి గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మ రక్షణలో పాలు పంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధర్మో రక్షితి రక్షిత, మన ధర్మాన్ని మనం రక్షించడే మన హిందూ దేశం ముందుకు సాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై హింద్. అందరూ గణేష్ యొక్క నవరాత్రులు బ్రహ్మాండంగా జరుపుకొని అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో వెదజాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు అన్ని ఏ విధంగా ఉన్నాయి ఏంటండి? మనకు తెలుసమ్మా, ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుడు అంటేనే భారతదేశంలోనే అత్యంత జనాదరణ పొందిన ఈ ప్లేస్ని అందరూ సందర్శించడం చాలా శుభదాయకము. ఇంకొకటి రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడ ఈ గణనాథుని దర్శించుకోవడానికి అందరూ వస్తున్న విషయం మనం వాస్తవంగా చూస్తున్నాము. ఇక్కడ పోలీసు యొక్క సిబ్బంది కానీ గణేశోత్సవ కమిటీ కానీ చాలా గ్రాండ్గా ప్రజలందరికీ ఎవ్వరికి ఇబ్బంది కాకుండా చాలా ఘనంగా ఇక్కడ నిర్వహించారు. ముఖ్యంగా ఆ ఉత్సవ కమిటీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బోలో గణేష్ మహారాజ్. మీరు ఇక్కడ గణేష్కి వచ్చి ప్రత్యేక పూజ ఏంటి కోరికలు నెరవేరుతాయి ఏంటి? ఇక్కడ స్పెషాలిటీ ఎన్ని గణపతులు ఉన్నాయి? ఇక్కడికి రావడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది ఏంటి? మేము ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మేము ఏదైతే ఖైరతాబాద్ గణేషుని దర్శించుకుంటా ఉన్నాం. ప్రతిసారి మేము అనుకున్నటువంటి కోరికల్ని గణేశుడు మాకు తీరుస్తూ ఉన్నాడు. అదే నమ్మకంతో వస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గణేశుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి. ఇవాళ మన రాష్ట్రంలోనే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా ఖైరతాబాద్ గణేశుని యొక్క మహిమలు ఉన్నాయి కాబట్టి అని అనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా అదే ఆశీర్వాదం అందరి మీద దేవుడు చూపించాలని కూడా కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, ఇక్కడ అరేంజ్మెంట్స్ కావచ్చు ఏ విధంగా ఉన్నాయి? క్యూ లైన్స్ అన్ని చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇది అత్యధిక ఖైరతాబాద్ గణేష్ అంటే పెద్ద పండుగ లాంటిది. ఈ నవరాత్రుల్లో తెలంగాణ ప్రజలందరూ చాలా నిమగ్నమై ఉండి పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఖైరతాబాద్ వినాయకునికి పూజ కోసం చాలామంది వస్తుంటారు. ఇక్కడ చాలా మంచి ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ కానీ పోలీసు వాళ్ళు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత అద్భుతంగా ఏ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చాలా సామరస్యంగా చాలా అద్భుతంగా ఈ అన్ని ఇక్కడ ఉన్న సమస్యలన్నీ సౌకర్యాలన్నీ మంచి ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఖైరతాబాద్ గణేష్ కమిటీని కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా అద్భుతంగా ఉంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు వినాయక నిమజ్జనంలో పాల్గొనాలని, వినాయక చవితి జరుపుకోవాలి, ఈ నవరాత్రులు జరుపుకోవాలని తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సో
మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇటు భక్తులు వస్తున్నారు, వచ్చి ఆ గన్నాథుని దర్శించుకుంటున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఈ రోజు మూడో రోజు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇబ్బందులు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీగా క్యూ లైన్ ఆ గణపతి దగ్గర దర్శనం అనేది ఈజీగా ఎందుకు కూడా చర్యలు చేపట్టారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తరలి వచ్చి ఆ గన్నాథ్ ఉదయం 6 గంటల నుండి భక్తుల తాకిడి అనేది ఎక్కువగా ఉన్నది. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఆ గన్నాథుని రూపం ప్రతి సంవత్సరం ఒక్కో రూపంలో ఆ గన్నాథుడు అనేది దర్శనం ఇస్తుంటారు. ఆ గన్నాథుని దర్శనం కోసం ఎంతో మంది కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు. తరలి వచ్చి ఆ గన్నాథుని దర్శించుకొని వెళ్తారు. ఇటు కుటుంబ సమేతంగా చిన్నపిల్లలతో సహా వచ్చి ఆ గన్నాథుని దర్శించుకుంటారు. దేశవ్యాప్తంగా ఎన్ని గణపతులు ఉన్నా ఖైరతాబాద్ బడా గణేష్ అనేది ఎంతో ప్రత్యేకం. ఎంతో మంది వస్తుంటారు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం మనతో పాటు వీణక్క కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అక్క, ఏ విధంగా జరుగుతుంది ఈసారి గణేష్ నవరాత్రులు? చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. కాకపోతే నిన్న ఒక్కరోజే మొగులు ఆకాశం అంతా మేఘావృతమై ఉండడం వల్ల కొంచెం ఫస్ట్ టైం మేము చూడడం తక్కువ క్రౌడ్ ఉంది ఈవినింగ్ వరకు. ఈరోజు మార్నింగ్ నుంచి 108 హోమగుండాలతో భగవంతుని ప్రమిసెస్లో లక్ష్మీ గణపతి హోమాలు జరిగాయి. దాని తర్వాత ఇక ఈరోజు ఫ్రైడే కాబట్టి భక్తుల తాకిడి కంటిన్యూ అయిపోతూ ఉందండి. సో ఫస్ట్ రోజు కూడా వర్షం అనేది ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఇబ్బంది చాలా పెట్టింది, కానీ ఆ ఇబ్బందిలో కూడా రారు అనుకున్నాం, కానీ క్రౌడ్ ఫస్ట్ డేనే ఎక్కువ వచ్చేసారు. అందుకే సెకండ్ డే క్రౌడ్ కూడా ఫస్ట్ డే వచ్చేసి ఉంటారని నా ఆలోచన. అంటే ఈ రోజు మార్నింగ్ నుండి కూడా వెదర్ కొంచెం క్లియర్ గా ఉంది. భక్తుల తాకిడి పెరిగిందా? ఏ విధంగా ఉంది? మార్నింగ్ హోమాలు స్టార్ట్ చేసే ముందు వర్షం పడింది. హోమగుండాలు 108 పెట్టేసి స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు వర్షం లేదండి. ఎండ మాత్రం వచ్చేసింది. నాకు తెలిసి ఇంకా ఈ రోజు నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని అనుకుంటున్నాం మేము. సార్, ఏ విధంగా జరుగుతున్నాయి? 9 రోజులు ఏ విధంగా అరేంజ్మెంట్స్ అయ్యాయి? ఏంటి అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. మా ఖైరతాబాద్ అధ్యక్షులు గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మేము అందరము కలిసికట్టుగా ఇంత పెద్దగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. దానికి సపోర్ట్గా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహకరిస్తుందండి. ఏదిలో జిహెచ్ఎంసీ కానివ్వండి, వాటర్ వర్క్సే కానీ అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ప్రతి నిమిషం మేము ఏదైనా మర్చిపోయినా వాళ్ళే రిమైండ్ చేసి ఇది ఉందా వర్క్ అని అడిగి తెలుసుకొని మరీ హెల్ప్ చేస్తారండి అందరూ. ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ ప్లాన్ చేశారా? ఏ విధంగా జరుగుతున్నాయి యాక్టివిటీస్ ఉన్నాయి. ఈవినింగ్ దత్తాత్రేయ గారు కూడా వస్తారు. మిగతా కొద్దిమంది విఐపీస్ కూడా ఒక 1 అవర్ రాబోతున్నారు. అందరూ కంటిన్యూగా మాత్రం విఐపీస్ తాగిటి మాత్రం ఈరోజు ఉంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ రోజు ఉంది, రేపు ఎల్లుండి. విఐపీస్ సాటర్డే సండే కన్నా మండే ట్యూస్డే నుంచి వస్తే బాగుంటుందని మా ఆలోచన. ఎందుకంటే సాటర్డే సండే ఉండే క్రౌడ్ ఎంత రద్దీ ఉంటుందో మీకు తెలుసు, మాకు అందరికీ తెలుసు. సో ఈ రోజు గెస్ట్ లిస్ట్ మాత్రం ఇంత ఉందండి. దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు మేము రావచ్చు. సీఎం గారిది కూడా ఈవినింగ్ వరకు కన్ఫర్మ్ అయిపోతుంది. రాత్రి ఎప్పటి వరకు దర్శనాలు కొనసాగుతున్నాయి? 12 వరకు వస్తున్నాయండి. 12 వరకు భక్తులు వస్తున్నారు. కాకపోతే కొంచెం త్వరగా క్లోజ్ చేయండి, సేఫ్టీ రిస్క్ అని పోలీసులు చెప్పడం వల్ల కొంచెం ఎర్లీగా క్లోజ్ చేయాల్సి వస్తుంది. అదొకటి కొంచెం ఇబ్బంది. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం విఐపీ తాకిడి తగ్గిందా? లేదండి, పెరిగింది. ఫస్ట్ డేనే విఐపీలు స్టార్ట్ చేశారు. మ్యాక్సిమం సెకండ్ డే నుంచి అనుకుంటాము. గవర్నర్ గారు, సీఎం గారు మాది వస్తారు. కానీ ఆ రోజు ఈవినింగ్ కూడా చాలామంది విఐపీస్ వచ్చారు. ఈ రోజు నుంచి మాత్రం విఐపీల తాకిడి భక్తులతో పాటు సరిసమానంగా ఉంటుంది ఈసారి మాత్రం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఈసారి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి దర్శనం అనేది ఈజీగా ఎందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఏ విధంగా అయిందంటే ఈ దర్శనం? చాలా సంతోషం అమ్మ. మేము ఒక 50, నా ఏజ్ 55, చిన్నప్పటి నుంచి వస్తున్నాము. ఇంత పెద్ద వినాయకుని పెట్టడం నిజంగా హైదరాబాద్ గర్వకారంగా చెప్తున్నాము. అట్నే ఇక్కడ వచ్చే భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ. పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ వినాయకుని దగ్గరికి వస్తారు కాబట్టి వాళ్ళ అనుకున్న కోరికలన్నీ నెరవేరే విధంగా ఆ భగవంతుని దేవదేవుని మొక్కుతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే మా మహిళా ప్రతినిధి మీరెక్కడి నుండి వచ్చారు? నోమా కళ్యాణ మండపం మల్లాపూర్ నుంచి వచ్చినాము. ఎవ్రీ ఇయర్ గణేశుడి దగ్గరికి వస్తాము. చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నాం. ఇప్పుడు మా పిల్లలు కూడా అట్లనే వస్తున్నారు. అట్లా ఈ కార్యక్రమం చేసిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీకి చాలా కృతజ్ఞతలు. మనం ఇంటి దగ్గర కూడా గణపతులను పూజిస్తాం. అది స్పెషల్గా ఇక్కడ కోసం ఏంటి, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఖైరతాబాద్ అట్రాక్షన్ అట్లుంటాయి. ఖైరతాబాద్ గణేశుడు అంటే చిన్నగా నుంచి దానికి అట్రాక్ట్ అయినాము. ఇప్పుడు మా పిల్లలు కూడా అట్లనే అట్రాక్ట్ అవుతున్నారు.
దేవుడి దాని ఇట్లనే ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి, ఆరోగ్యాలు బాగుండి దర్శనం ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. గణేష్ ఉత్సవ్ కమిటీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అట్లానే గవర్నమెంట్ అఫీషియల్స్కి, గవర్నమెంట్ కూడా ఇంత మంచి మీడియా, సోషల్ మీడియా మీరు కూడా ఇంత కష్టపడుతున్నందుకు, అందరికీ సౌకర్యాలు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. తరలి వచ్చి పెద్ద ఎత్తున గన్నాథుని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈసారి ఆ గన్నాథుడి రూపం మొత్తం కూడా 3 తలలతోని, ముల్లాకలను అయ్యేటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తలలతోని, అదేవిధంగా 5 పడగలతోని ఆ మహాగణనాథుడు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఒకవైపు 8 చేతులు. ప్రతి సంవత్సరం కూడా ఆయన రూపం ఎంతో ప్రత్యేకం. ఆయన చూడడం కోసం వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఒకవైపు ఇంటి దగ్గర గణపతి పూజ చేస్తున్నా ఖచ్చితంగా ఇక్కడికి హైదరాబాద్ గణేశుని దగ్గరికి రావాల్సిందే. ఇక్కడ పూజ చేయాలి. చాలా మంది కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడికి వచ్చి గన్నాథుని దర్శించుకోవడం వాళ్ళకు ఒక సెంటిమెంట్గా కూడా వస్తున్నది. ఎలాంటి ఇబ్బందులు కాకుండా 9 రోజుల పాటు 9 ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. గణపతికి ఇరువైపులా కూడా ఒకవైపు కన్యక పరమేశ్వర దేవి కావచ్చు, ఇంకోవైపు లక్ష్మీ సమేత వాయుగ్రీవ దేవులు కావచ్చు, అందరూ కూడా దర్శనం ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది, ఒకవైపు వర్షం వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా మొత్తం కూడా షెడ్ ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు అనేది దర్శనం అనేది ఈజీగా ఎందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా నిండిపోయాయి. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒకవైపు జై బోలో గణేష్ మహారాజుకి జై అంటూ కూడా నిండిపోయాయి. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వచ్చిన వారికి దర్శనం అనేది ఈజీగా ఎందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడికి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఎవరికైనా భక్తులకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్కి పంపించి వెంటనే చూసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా అడుగడుగున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి రోజు నుండి 9 రోజుల వరకు కూడా అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కాకుండా నిరంతరం ఒకవైపు మానిటరింగ్, ఒకవైపు సీసీ కెమెరాలతో నిరంతరం మానిటరింగ్ కూడా చేసిన పరిస్థితి. దర్శనమై వెళ్తున్నాం. మొత్తం ఒకవైపు మీరా టాకీస్ నుండి కావచ్చు, టైమాక్స్, అదేవిధంగా రైల్వే ట్రాక్ 3 వైపులా కూడా భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. భారీ గేట్స్ ఏర్పాటు చేసి దర్శనం అనేది ఈజీగా ఎందుకు కూడా ఏర్పాట్లు చేశారు. దర్శనం చేసుకొని వెళ్తున్న విజువల్స్ కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నిన్న మొన్న కొంచెం వర్షం అనేది వచ్చింది. దీంతో కొంతమంది రాలేకపోయారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి వీఐపీ తాకిడి ఎక్కువగానే ఉందంటూ కూడా ఒకవైపు గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఘనంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు 3వ రోజు కావడంతో ఒకవైపు గణనాథునికి 3వ పూజ అందుకున్నారు ఎంతో ఘనంగా. 9 రోజుల పాటు 9 పూజలు కూడా అందుకొని ఉన్నారు. పెద్ద ఎత్తున ఇటు భక్తులు వస్తున్నారు. వచ్చిన వారికి దర్శనం అనేది ఈజీగా ఎందుకు కూడా క్యూ లైన్ల ద్వారా ఎక్కడికక్కడికి ఒకవైపు ఎన్సీసీ క్యాండిడేట్స్ గైడ్ చేస్తున్నారు. ఎంతో ఘనంగా కొనసాగుతున్న ఒకవైపు ఉదయం మొత్తం కూడా దర్శనాలు కొనసాగించి ఆ ఈవినింగ్ సమయంలో కల్చరల్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. కోలాటం కావచ్చు, భరతనాట్యాలు, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తూ అన్నీ కూడా మొత్తం మీద ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. 9 రోజుల పాటు కూడా ఇక్కడ ఒక సందడి వాతావరణం నెలకొన్నది. మొత్తం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షల అమల్లో ఉన్నాయి. ఎవరైతే ఇటు సైడ్ ఐమాక్స్ కావచ్చు, ఇటు బడా గణేష్ దగ్గర ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా డైవర్షన్స్ ఇచ్చారు. వాటిని ఫాలో అవ్వాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నారు. మొత్తం మీద 3వ రోజు గణనాథుడు ఎంతో ఘనంగా పూజలు అందుకున్నారు. ఇటు దర్శనాలు కూడా ఎంతో ఘనంగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. మొత్తం మీద మరి కాసేపట్లోనే ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా షురూ కానున్నాయి. గణేష్ కలిసి శిల్పార్ట్ హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.